ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా బ్యాంకు ఖాతా కలిగిన వారికి 15,000 రూపాయలు మరియు 25,000 రూపాయలు మరి కొంతమందికి 50,000 రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి, సో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, వీటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి, బ్యాంకు ఖాతా కనుక మీకు ఉంటే మీరు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఎలా పొందాలి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఎందుకనంటే మధ్య మధ్యలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో మీరు అవి మిస్ అయిపోతే మీకు ఈ డబ్బులు రావన్నమాట. సో కాబట్టి మీరు నేను చెప్పినట్టు పూర్తి వీడియో చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటే మీకు విషయము అర్థం కాదు, డబ్బులు అనేది మీ ఖాతాలోకి రాకుండా అనర్హులైతే అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంప్లీట్గా వీడియోని చూసిన తర్వాతే మీరు ప్రొసీడింగ్ అయితే అవ్వాలి. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 15,000 రూపాయలు మరియు 25,000 రూపాయలు మరి కొంతమందికి 50,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎందుకు విడుదల చేసిందంటే కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు అంటే స్ట్రీట్ వెండర్స్కు PM స్వనిధి పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో 10,000 రూపాయలు తొలి విడత కింద విడుదల చేసేది. ఇక రెండవ విడత కింద 15,000 రూపాయలు, మూడవ విడత కింద మనకు 20,000 రూపాయలు, తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క PM స్వనిధి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలన్నింటినీ మార్చేసి తొలి విడత కింద 15,000 రూపాయలు, రెండవ విడత కింద 25,000 రూపాయలు, మూడో విడత కింద 50,000 రూపాయల చొప్పున మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఎక్కడైనా మనం ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్ కుట్టుకున్నా, లేదా మనం ఒకవేళ మనకు గేదె నుండి పాలు తీసుకుంటున్నా, సో మనకు ఈ లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకున్నా సరే, అంటే ఒక బుట్ట పెట్టుకొని వ్యాపారం చేసుకున్నా కానీ ఈ పథకానికి అయితే మీరు ఈజీగా ఎలిజిబిలిటీ అయితే అయిపోతారు. సో దీనికి సంబంధించి మీరు పొదుపులో ఉంటే ఈజీగా మీ RP ద్వారా అప్రోచ్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు పొదుపులో లేకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళేసి, సార్ నేను ఈ విధంగా PM స్వనిధికి అప్లై చేసుకుంటున్నాను, సో నాకు అమౌంట్ అనేది కావాలి సార్ అని చెప్పి PM స్వనిధికి మీరు డైరెక్ట్గా పోయి అప్లై చేసుకోవచ్చు. ఈ PM స్వనిధి పథకం కింద అర్హులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వడ్డీ లేకుండానే ఈ రుణాన్ని ఇస్తుంది. సో మీకు 15,000 రూపాయలు మీ ఖాతాల్లోకి వస్తే మీరు వడ్డీతో కూడా కలిపి కడతారు. కానీ మళ్ళీ మీకు ఆ వడ్డీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి మీ ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే బయట మనకు తెలిసిందే, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం కలిగించి చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ బయట ఒక 1,000 రూపాయలు కావాలన్నా 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు. సో మా ఏరియాలో అయితే 10 రూపాయల వడ్డీలు అనమాట. సో కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. ఇట్లాంటి వడ్డీలకి మన డబ్బులు దారిపోసుకోకుండా, సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు తీసుకొని రెగ్యులర్గా మనం పేమెంట్స్ చేసుకుంటే బ్యాంక్ కూడా పిలిచి మరి మనకు సెకండ్ లోన్ ఇస్తాడు, థర్డ్ లోన్ కూడా 50,000 రూపాయల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా 50,000 రూపాయల వరకు PM స్వనిధి పథకం కింద అయితే ఇస్తారు. సో దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు మీ యొక్క RP ద్వారా సరే మీరు వెళ్ళొచ్చు, లేదా మీకు దగ్గరలో CSC సెంటర్ ఉంటే సింపుల్గా వెళ్ళిపోయి ఆన్లైన్ సెంటర్లో PM స్వనిధికి అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు. OTP చెప్తే అవి మీకు అప్లై చేసేస్తారు. చేసిన తర్వాత బ్యాంకర్లకు అది సెండ్ చేస్తారు. బ్యాంకర్ లాగిన్లోకి అది వెళ్ళిపోయిన తర్వాత మీరు మాన్యువల్ డాక్యుమెంట్ అయితే తీసుకుని ఇవ్వాలి. సో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత బ్యాంక్ వాళ్ళు లోన్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ లోన్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సంతకం పెట్టేసి మనం ఆ లోన్ డాక్యుమెంట్కి మనం ఈ PM స్వనిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ఉంటుంది కదా, సో ఆ యొక్క అప్లికేషన్ని పిన్ ట్యాగ్ చేసి మనం ఇచ్చేసామంటే మనకి ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా మనకు కేవలం 2-3 రోజుల్లోనే మన ఖాతాలోకి డబ్బులతో వచ్చేస్తాయి. సో స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా తిరిగి మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు 2-3 రోజుల్లోనే డబ్బులు కూడా మీ ఖాతాలోకి అయితే వస్తాయి. సో ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో 10,000 రూపాయలు తీసుకున్నారు ఫస్ట్ లోను, తర్వాత 20,000 రూపాయలు తీసుకున్నారు, తర్వాత 50,000 రూపాయలు అనేది మూడో లోన్ కింద వాళ్ళకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్లాగంటే ఫస్ట్లోనే 15,000, సెకండ్ లోన్ వచ్చేసి 25,000, థర్డ్ లోన్ వచ్చేసి 50,000. ఇది చాలా హైయర్ అమౌంట్ అనమాట. సో ఎటువంటి పూచికత్తు లేకుండా సింపుల్గా మనం ఇచ్చే ఆధార్ కార్డు, పాన్ కార్డు,
సో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ 3 కాగితాలు పెట్టుకొని మనకి 50,000 రూపాయల వరకు లోన్ అంటే సో ఆలోచించండి మంచిది. ఇది తీసుకొని మళ్ళీ మనం జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఇంకా మనం జాగ్రత్తగా తిరిగి కట్టేసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తుంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.